హాయ్ ఫ్రెండ్స్, డైలీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ఈ వీడియోలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 టాప్ 20 మోడల్ పేపర్స్ బుక్లో నుంచి హిస్టరీకి సంబంధించిన 10వ మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. చూడండి ఒకసారి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 టెస్ట్ పేపర్ నెంబర్ 10. ఇప్పటి వరకు మనం 9 వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాము హిస్టరీకి సంబంధించి. ఇప్పుడు 10వ వీడియో, క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశ చరిత్ర క్వశ్చన్ నెంబర్ 1. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఏంటి? సింధు ప్రజల వాహనం ఎద్దుల బండి, సింధు ప్రజలు పూజించిన వృక్షం రావి చెట్టు, సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము, సింధు ప్రజలు పూజించిన జంతువు ఖడ్గమృగం కాదండి. సింధు ప్రజలు పూజించిన జంతువు వచ్చేసి మనకి మూపురం కలిగినటువంటి ఎద్దు. మూపురం కలిగినటువంటి ఎద్దు. సో సరికాని జత ఆప్షన్ డి. ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 2, రాచరిక వ్యవస్థ బలపరుచుకోవడానికి మలివేద కాలంలో రాజులు నిర్వహించిన వివిధ యాగాలను జతపరచండి. మనకి సింధు నాగరికత అయిపోయిన తర్వాత వేదకాలము. ఈ వేదకాలంలో తొలివేద నాగరికత, మలివేద నాగరికత. మలివేద నాగరికతలో యజ్ఞయాగాదులు, కర్మకాండలు ఇంకా పెరిగిపోయినాయి. మనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలలో యజ్ఞయాగాల గురించి తెలియజేసేది యజుర్వేదం. యజ్ఞయాగాల గురించి యజుర్వేదం తెలియజేస్తుంది. అందులో భాగంగా చూడండి, ఋగ్వేదంలో ప్రకృతి దేవతల ఆరాధన, యజుర్వేదంలో యజ్ఞ యాగాలు గురించి, సామవేదం, అథర్వణ వేదం. సామవేదం వచ్చేసి మనకి సంగీతానికి, సాహిత్యానికి మూలాధారం. అథర్వణ వేదం భారత వైద్య శాస్త్రానికి మూలాధారం. ఇక్కడ మనకు యాగాలు ఇచ్చారు, ఆ యాగాలకు సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు. చూడండి, అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగము అంటే రాజు ఇతర రాజ్యాన్ని గెలుచుకోవడం కోసము ఒక అశ్వాన్ని వదలడం జరుగుతుంది. ఆ అశ్వం అంటే ఒక గుర్రం అనేది ఏ రాజ్యంలోకి అయితే వెళుతుందో ఆ రాజ్యము అశ్వాన్ని బంధించి యుద్ధమైనా చేయాలి, లేదా సామంత రాజ్యంగా ఉండడానికైనా అంగీకరించాలి. పొరుగు రాజ్యాలపై రాజు అధికారం పొందేందుకు అశ్వమేధ యాగం. వాజపేయ యాగం, రథం పందాలలో గెలుపు పొందడం కోసం చేసేది వాజపేయ యాగం. రథయాత్ర, దాయాదులను అంతరింపజేసి రాజుకు ప్రజలపై అధికారం పొందడం కోసం రథయాత్ర. రాజసూయ యాగం, రాజుకు సర్వాధికారాలు ఏర్పడడం కోసము. చూడండి, ఈ రాజసూయ యాగం, అశ్వమేధ యాగం చాలా చాలా కీలకం. ఈ యాగాలన్నిటి గురించి మనకు తెలియజేసేది ఏంటంటే యజుర్వేదము. ఈ రాజసూయ యాగం రాజుకు సర్వాధికారాలు ఏర్పడడం కోసము చేసే యాగము రాజసూయ యాగం. ఈ యాగాన్ని చేయించినటువంటి బ్రాహ్మణులకు దాదాపు 24,000 గోవులను అర్పించాలి. రాజసూయ యాగం గురించి శతపథ బ్రాహ్మణం తెలియజేస్తుంది. శతపథ బ్రాహ్మణం. చూడండి, మలివేద కాలం యజ్ఞయాగాలకు సంబంధించినవి ఉన్నాయి. అందులో భాగంగా రాజసూయ, వాజపేయ, అదేవిధంగా అశ్వమేధ, రథయాత్ర, వీటికి సంబంధించిన అంశాలు ఇచ్చారు. ఈ యజ్ఞయాగాల గురించి మనకు తెలియజేసే వేదము అంటేనేమో యజుర్వేదం. రాజసూయ యాగం ప్రస్తావించబడినది ఎందులో అంటే శతపథ బ్రాహ్మణం. బ్రాహ్మణాలు అనేవి ఉంటాయి. ఈ బ్రాహ్మణాలలో శతపథ బ్రాహ్మణం. సో 1, 2, 3, 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, కింది వాటిని జతపరచండి. తీర్థంకరుడు చిహ్నం. మనకి జైన మతం ఈ యజ్ఞయాగాదులు, కర్మకాండలు పెరిగిపోయిన నేపథ్యంలో మనకి అనేక మతాలు రావడం జరిగింది. ఈ మతాలలో జైన, బౌద్ధ మతాలు అనేవి కొనసాగాయి. జైన మత గురువులని తీర్థంకరులు అంటారు. అయితే మనకు తీర్థంకరులు అంటే ఫస్ట్ ఋషభనాథుడు, అదేవిధంగా పార్శ్వనాథుడు, ఆ తర్వాత వర్ధమాన మహావీరుడు 23, 24. అలా మనము వాళ్ళనే గుర్తుపెట్టుకుంటాము. అయితే ఇక్కడ క్వశ్చన్ అడిగిచ్చారు అంటే అజితనాథుడు, నెమ్మినాథుడు,
సంభవనాథుడు, పార్శ్వనాథుడు. తీర్థంకరులు వాళ్ళ యొక్క చిహ్నాలు ఇచ్చారు. చూడండి, మనకి తెలిసిన విషయం ఇది. అజితనాథుడు, నెమ్మిదనాథుడు, సంభవనాథుడు, పార్శ్వనాథుడు. అజితనాథుడు వచ్చేసి 2వ తీర్థంకరుడు, సంభవనాథుడు వచ్చేసి 3వ తీర్థంకరుడు, నెమ్మినాథుడు 21వ తీర్థంకరుడు, పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. మనం సహజంగా మన ఋషభనాథుడు, పార్శ్వనాథుడు, వర్ధమాన మహావీరుడు గుర్తుపెట్టుకుంటాం. ఒకవేళ క్వశ్చన్ మరీ టఫ్గా వచ్చినా రావచ్చు, మనం చెప్పలేము. అందులో భాగంగా అజితనాథుడి చిహ్నం ఏనుగు, నెమ్మిగనాథుడు నీలికమలం, సంభవనాథుడు గుర్రము, పార్శ్వనాథుడు పాము. మనకు వృషభనాథుడి యొక్క చిహ్నం అంటేనేమో ఎద్దు. చూడండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. వృషభనాథుడు ఎద్దు, పార్శ్వనాథుడు పాము, వర్ధమాన మహావీరుడు అంటేనేమో సింహము. ఇవి మనకు తీర్థంకరులు వాళ్ళ యొక్క చిహ్నాలు. తీర్థంకరులు అంటే ఎవరు? జైన మతానికి సంబంధించి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళను తీర్థంకరులు అంటారు. నెక్స్ట్, కింద ఇవ్వబడిన బౌద్ధ కాలం నాటి వాస్తు కళలు. మనకి స్తూపము, స్తూపం అంటే ఏంటండి? బుద్ధుని అస్థికల మీద నిర్మించినవే స్తూపాలు. అదేవిధంగా విహారము, బుద్ధులకు సంబంధించి ఎవరైతే బౌద్ధ మతం ఆచరిస్తున్నారో వాళ్ళకు సంబంధించి విశ్రాంతి మందిరాలను విహారం అంటారు. వాటికి సంబంధించినవి ఇచ్చారు. స్తూపము అంటేనేమో బుద్ధుని అస్థికల మీద నిర్మించిన కట్టడాలను స్తూపము. సాంచి స్తూపము, సారనాథ్ స్తూపము, ఈ స్తూపాలు ఉన్నాయి కదా, ఆ స్తూపాలు బుద్ధుని అస్థికల మీద నిర్మించినటువంటి కట్టడాలు. విహారము, విహారం విశ్రాంతి మందిరాలు. విశ్రాంతి మందిరాలను ఏమంటారు? విహారం. అదే చైత్యము, చైత్యము అంటే మనకి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు. ప్రార్థనా మందిరాలేమో చైత్యం, విశ్రాంతి మందిరాలేమో విహారం. అదే ఆరామం, ఆరామం అంటే స్తూపం, చైత్యం, విహారం అన్నీ ఒకే చోట ఉండడాన్ని ఆరామం అంటారు. సో ఆన్సర్ ఏంటి? 1 2 3 4 కాదు, 1 2 4 3. ఇది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. కొన్నిసార్లు మనము తొందరలో 1 2 3 4 అని పెట్టే అవకాశం ఉంది. మనకి స్తూపము, చైత్యము, విహారము, ఆరామము. బుద్ధుని అస్థికల మీద నిర్మించిన వాటిని స్తూపము అంటారు. ఎవరైతే బౌద్ధ మతాన్ని పాటిస్తున్నటువంటి వారు ఎవరైతే విశ్రాంతి తీసుకుంటారో దాన్ని విహారము. ప్రార్థనా మందిరము చైత్యము, స్తూపం, అదేవిధంగా చైత్యము, విహారం అన్నీ ఒకే చోట ఉంటే దానిని మనము ఆరామం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. చూడండి, కింది వాటిలో సరైన అంశాలు గుర్తించండి. చంద్రగుప్తుడు కౌటిల్యుడి సహాయం ద్వారా నందవంశాన్ని ఓడించి పాటలీపుత్ర నగరాన్ని జయించాడు. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము. మనకి షోడశ మహాజనపదాలు ఉంటాయి, 16. అందులో మగధ రాజ్యం ప్రాముఖ్యమైనది. ఈ మగధ రాజ్యానికి సంబంధించి బార్హుద్ర, హర్యాంక, శిశునాగ, నందవంశాలు పరిపాలించాయి. ఈ నందవంశాలలో చివరివాడు ధననందుడు. ఈ ధననందుణ్ణి కౌటిల్యుడి సహాయంతో ఎవరు ఓడించారు? చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు ఓడించి మగధ సామ్రాజ్యాన్ని జయించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు పూర్వం 321, 322 ఆ సమయంలో. ఆ తర్వాత చంద్రగుప్తుడు సెల్యూకస్ నికేటర్కు 500 ఏనుగులను బహుమతిగా ఇచ్చాడు. ట్రాన్స్ ఇండస్ ప్రాంతాన్ని పొందాడు. కరెక్టే. సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించినటువంటి మొట్టమొదటి రాజు చంద్రగుప్త మౌర్యుడు. చూడండి, చంద్రగుప్త మౌర్యుడు జైన మతస్థుడు. జైన మతాన్ని స్వీకరించాడు. సల్లేఖన వ్రతం, శరీరాన్ని శుష్కించి మరణించడం సల్లేఖన వ్రతం. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉందండి. సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన రాజులు అంటే ఒకటి చంద్రగుప్త మౌర్యుడు, ఇంకొక రాష్ట్రకూట రాజు ఉన్నాడు. ఆయన 4వ ఇంద్రుడు. 4వ ఇంద్రుడు మరియు చంద్రగుప్త మౌర్యుడు ఇద్దరు కూడా
సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించినటువంటి వారు. అలెగ్జాండర్, ధననందుడికి సమకాలికుడు అలెగ్జాండర్. అలెగ్జాండర్ భారతదేశంలో ఆక్రమించిన ప్రాంతాలకి సెల్యూకస్ నికేటర్ను పర్యవేక్షణగా పెట్టడం జరిగింది. అలెగ్జాండర్ మరణం తర్వాత సెల్యూకస్ నికేటర్ స్వాతంత్రాన్ని స్థాపించాడు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 304లో చూడండి, క్రీస్తు పూర్వం 304లో సెల్యూకస్ నికేటర్కి మరియు చంద్రగుప్త మౌర్యుడికి మధ్య యుద్ధం జరిగింది. అందులో చంద్రగుప్త మౌర్యుడు విజయం సాధించడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు విజయం సాధించి కాబుల్, కాందహార్, బెలుచిస్తాన్, హీరట్ ఈ ప్రాంతాలను ఆక్రమించాడు. మరియు సెల్యూకస్ నికేటర్ యొక్క కుమార్తె హెలీనా ఆమెను వివాహం కూడా చేసుకోవడం జరిగింది. ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 5. ఈ క్రింద ఇవ్వబడిన మౌర్యుల కాలం నాటి వివిధ పన్నుల గురించి జతపరచండి. మౌర్యుల కాలంలో పన్నుల వ్యవస్థ. ఇందులో పిండాకార, కార, బలి, సేనభక్త. పిండాకార అంటే కొన్ని గ్రామాలకు కలిపి వేసే పన్నును పిండాకార అంటారు. పిండాకార కొన్ని గ్రామాల మీద వేసే పన్ను. అదే కార తోటల మీద వేసే పన్ను, అప్పుడు ఉండే తోటల మీద వేసే పన్నును కార అంటారు. పిండాకార అంటే కొన్ని గ్రామాల మీద కలిపి వేసే పన్ను. బలి రాజుకు స్వచ్ఛందంగా, రాజుకు తప్పకుండా చెల్లించాల్సింది బలి. సేనభక్త అంటే రాజు సైన్యం గ్రామాల గుండా వెళ్ళేటప్పుడు ఆ సైన్యానికి ప్రజలు అందించాల్సినటువంటి సహాయం లాంటిది సేనభక్త. మనకి కేవలం రాజుల గురించి మాత్రమే కాకుండా పరిపాలనా పరంగా శాఖలు కానివ్వండి, పన్నులు కానివ్వండి, వివిధ వ్యవహారాలు, మంత్రిత్వ శాఖలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అందులో మౌర్యులకు సంబంధించి పిండాకార, కార, బలి, సేనభక్త ఇవి పన్నులకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ కింద ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి సరైన జవాబును గుర్తించండి. 2వ చంద్రగుప్తుడి కాలంలోనే ఆర్యభట్టీయం, బీజగణితం, క్షేత్రగణితం, త్రికోణమితి మొదలైనవి రచించాడు. భూమి చుట్టుకొలత మరియు తన చుట్టూ తాను తిరుగుతుందని, ఒకవేళ స్థానం మారితే 0 అవుతుందని ఆర్యభట్ట వివరించాడు. చూడండి, గుప్తుల కాలంలో ఖగోళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యున్నత దశను చవిచూడడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్యభట్ట 0ను కనుగొన్నాడు. పై విలువ మనకు ఏదైతే పై విలువ 3.1416గా తెలియజేసింది ఆర్యభట్టుడే. మరియు సంవత్సరానికి 365.358 365 రోజులు ఉంటాయని ఫస్ట్ టైం తెలియజేసింది ఎవరంటే ఆర్యభట్ట. ఆర్యభట్ట 2వ చంద్రగుప్తుడి పరిపాలనా కాలంలో ఉండడం జరిగింది. ఓకేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏ మరియు బి రెండు కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 8. ఈ కింది వాటిలో సరికాని జత రాంగ్ ఏంటి? కాళిదాసు ఇండియన్ షేక్స్పియర్, ఆర్యభట్ట మనకు చూడండి 2వ చంద్రగుప్తుడి పరిపాలనా కాలంలో నవరత్నాలు ఉండేవారు. ఈ నవరత్నాల్లో కీలకమైనటువంటి వ్యక్తి కాళిదాసు. కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అంటారు. కాళిదాసుకు సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే అభిజ్ఞా శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం, ఋతు సంహారం ఈ కావ్యాలు, నాటకాలు రచించినటువంటి వ్యక్తి కాళిదాసు. కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో. నవరత్నాల్లో కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన ఇండియన్ షేక్స్పియర్ అంటారు, కరెక్టే. ఆర్యభట్ట కేరళలో జన్మించాడు. ఆయన కూడా 2వ చంద్రగుప్తుడి కాలంలోనే ఉన్నాడు. నెక్స్ట్ వరాహమిహిరుడు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. వరాహమిహిరుడు జ్యోతిష్య శాస్త్రం, బృహత్ సంహిత, బృహత్ జాతక ఇవన్నీ కూడా వరాహమిహిరుడు 2వ చంద్రగుప్తుడి కాలంలో ఉన్నాడు.
రెండో చంద్రగుప్తుడు వరాహ మిహిరుడికి వరాహి అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాగ్భటుడు ఎవరు అంటే మనకు గుప్తుల కాలంలో ధన్వంతరి, సుశ్రుతుడు, వాగ్భటుడు, పాలకాస్తెప్పుడు ఇలా ఉండేవాళ్ళు. అందులో మొట్టమొదటి శాస్త్రీయ వైద్యుడు అంటేనేమో ధన్వంతరి, శస్త్రచికిత్సకు ఆద్యుడు సుశ్రుతుడు, వాగ్భటుడు వచ్చేసి అష్టాంగ సంగ్రహం అనే వైద్య శాస్త్ర గ్రంథం రచిస్తాడు. అష్టాంగ సంగ్రహం రచించింది ఎవరు? వాగ్భటుడు. అదేవిధంగా పాలకాస్తెప్పుడు పశు వైద్యుడు పాలకాశ్యపుడు. ధన్వంతరి, సుశ్రుతుడు, వాగ్భటుడు మరియు పాలకాస్తెప్పుడు ఈ నలుగురు కూడా ఆ టైంలో ఉన్నటువంటి వైద్యులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఈ కింద ఇవ్వమన్న సమాచారాన్ని అనుసరించి సరైన జవాబును గుర్తించండి. రైట్ స్టేట్మెంట్ ఏంటి? గుప్తుల కాలంలో సతీ సాగమన ఆచారం ఉండేది. కరెక్టే. ఎందుకంటే మనకు భానుగుప్తుడి యొక్క ఎరాన్ శాసనం, సముద్రగుప్తుడి యొక్క శాసనాలు, ఎరాన్ శాసనాల్లో క్లారిటీగా సతీ సాగమన ఆచారం గురించి ఉంది. కరెక్టే. గుప్తుల కాలంలో వైదిక మతం హిందూ మతంగా పరిణామం చెందినది. ఇది కరెక్టే. గుప్తుల కాలంలో విగ్రహాలను చెక్కడం, గుహలను నిర్మించడం చేపట్టారు. ఇది కూడా కరెక్టే. చూడండి, గుప్తుల కాలానికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ టైం విగ్రహాలు, మనకు దేవాలయాలు, గుళ్ళు కట్టడం, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది ఎవరి టైంలో అంటే గుప్తుల కాలంలో. సో ఇవన్నీ కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఈ కింద ఇవ్వబడిన హర్షుని కాలాన్ని అనుసరించి సరైన జవాబును గుర్తించండి. మనకి గుప్తుల్లో చివరి వాడు విష్ణుగుప్తుడు. విష్ణుగుప్తుడు తర్వాత పుష్యభూతి వంశం రావడం జరిగింది. మనకి వర్ధన వంశము, ప్రభాకర వర్ధనుడు, రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు. అందులో గొప్పవాడు హర్షవర్ధనుడు. హర్షుని యొక్క బిరుదులు 3వ అశోకుడు, అదేవిధంగా శీలాదిత్య, రాజపుత్ర, ఇలాంటి బిరుదులు ఉన్నాయి. హర్షుడు తన యొక్క చెల్లెలు రాజ్యశ్రీ యొక్క ప్రభావం మేరకు బౌద్ధ మతాన్ని పాటించడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ నిర్వహించి దాన ధర్మాలు చేసేవాడు. హర్షుడు స్వయంగా కవి, నాగానందం, రత్నావళి, ప్రియదర్శిని ఆయన రచించినటువంటివి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హర్షుని కాలానికి సంబంధించి హర్షవర్ధనుడి పరిపాలనా కాలంలో బానిసత్వం లేదు. కరెక్టే. హర్షవర్ధనుడు సాహిత్యానికి ప్రాధాన్యతను ఇచ్చి తన ఆదాయంలో 1/6 వంతు ఖర్చు పెట్టేవాడు అని ఇచ్చారు. కాదండి, 1/6 వంతు కన్నా ఎక్కువ, 1/4 వంతు. స్వయంగా ఆయన కవి, సాహిత్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 1/4 ఇచ్చాడు. హర్షుడు ఉత్తర భారతదేశాన్ని ఆధీనంలో తెచ్చుకొని ఉత్తర పదేశ్వరుడు అనే బిరుదు పొందాడు. ఇది కూడా కరెక్టే. ఎక్సెప్ట్ కాశ్మీర్, హర్షుడు ఉత్తర భారతదేశం మొత్తం కూడా తన ఆధీనంలో తెచ్చుకున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. రాంగ్ ఏంటి అంటే చోళ రాజ్యాన్ని హుయాన్సాంగ్ చులియే అని సంబోధించాడు. మనకు చోళులకు సంబంధించి విజయాలయుడు, మొదటి పరాంతక చోళుడు, అదేవిధంగా రాజరాజ చోళుడు, ఇలా మనకు చోళులకు సంబంధించినటువంటి అంశము. స్థానిక స్వపరిపాలన, ఉత్తర మేరూరు శాసనం ఇవన్నీ కూడా చోళులో వస్తాయి. ఇక్కడ చోళ రాజ్యాన్ని హుయాన్సాంగ్ చులియే అని సంబోధించాడు. కరెక్టే. హుయాన్సాంగ్ యాత్రికులలో రారాజు. ఆయన రచించినది సియూకి అనే గ్రంథము. హర్షుడు పరిపాలనా కాలంలో హుయాన్సాంగ్ రావడం జరిగింది. మొదటి రాజరాజు భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా అత్యంత గొప్ప బలమైన
నౌకాదళాన్ని కలిగి ఉండి మాల్దీవులను ఆక్రమించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా కరెక్టే. మనకి మొదటి రాజరాజు అర్మోలివర్మన్ మొదటి రాజరాజు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. మొదటి రాజరాజు మాల్దీవులను ఆక్రమించాడు. గొప్ప నౌకాబలాన్ని కలిగి ఉన్నాడు. మరియు మొదటి రాజరాజు సింహళం అంటే శ్రీలంక మీద దండెత్తి ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించుకొని అనురాధపురాన్ని ఆయన స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత చోళ పరిపాలనా వ్యవస్థలో భాగంగా భూమి శిస్తు వ్యవహారాలను పర్యవేక్షించే శాఖను పూర్వపు వారి తిన్నై కలం అని పిలిచేవారు. ఇది కరెక్టే. చోళ సైన్యం సమకాలీన రాజ్యాలతో పోల్చి చూసినప్పుడు చాలా సుశిక్షితమైనది, అంటే అర్థం ఏంటంటే వెల్ ట్రైన్డ్, సుశిక్షితమైనదే, అది కరెక్టే. రాజ సైనికులను వట్టపడై అని పిలిచేవారు. వట్టపడై కాదండి, మూశ్రుంకై, మహాసైన్రై మూశ్రుంకై అని పిలిచేవాళ్ళు. వట్టకుడై కాదు. సరికాని వాక్యం ఈ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. అల్లావుద్దీన్ విజయాలను వివరిస్తున్న తారిక్ ఈ అలై గ్రంథాన్ని రచించిన ఇతని ఆస్థాన కవి ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశంలోనే కాకుండా ఢిల్లీ సుల్తాన్ అందరిలో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మనకు ఢిల్లీ సుల్తానత్ యుగం 1206 మార్చి 15వ తేదీన కుతుబుద్దీన్ ఐబక్ స్థాపిస్తాడు. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. అందులో ఖిల్జీ వంశంలో గొప్పవాడు, ఎంటైర్ ఢిల్లీ సుల్తాన్ అందరిలో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. మహమ్మద్ గజనీ తర్వాత సోమనాథ్ ఆలయాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా అలై దర్వాజాను రూపొందించింది మరియు తనకు తాను 2వ అలెగ్జాండర్గా ప్రకటించుకున్నది. సైనిక సంస్కరణలు, మార్కెట్ సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు ఇవన్నీ కూడా అమీర్ ఖుస్రు తారిక్ ఈ అలై అనే గ్రంథం ద్వారా తెలియజేశాడు. అమీర్ ఖుస్రు తారిక్ ఈ అలై అనే గ్రంథం, అందులో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైనిక, మార్కెట్, పరిపాలనా సంస్కరణలు అన్నిటిని కూడా తెలియజేయడం జరిగినది. అమీర్ ఖుస్రు భారతదేశ రామచిలుక, ఇండియన్ ప్యారెట్ అంటారు. ఉర్దూ భాషలో ఆది కవి అమీర్ ఖుస్రు. దాదాపు 7 ఢిల్లీ సుల్తాన్ల దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి అమీర్ ఖుస్రు. అనేక రాగాలను, తబలా, సితారాను భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే అమీర్ ఖుస్రు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఈ కింది వారిని జతపరచండి. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి శాఖలు వేటికి సంబంధించినవి అని అడిగారు. చూడండి, దివానీ ఇస్తియాక్ అంటే పింఛన్ల శాఖ, మజ్లిసి కలావత్ మంత్రుల శాఖ, ఉర్వుల్ షఫా గుర్తుపెట్టుకోండి, ఉర్వుల్ షఫా అనేది ఉచిత వైద్యశాల, దివానీ ఖైరత్ అనేది దాన ధర్మాలు చేసే శాఖ. ఈ మనకు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు ఇందులో డైరెక్ట్గా అడిగారు, అయితే మనకు కాన్సెప్ట్ తెలుసుకోవాలి. రేపు ఫైనల్ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు కాబట్టి ఉల్ షఫా అంటే ఏంటి? ఉచిత వైద్యశాల. దివానీ ఖైరత్ అంటే ఏంటి? దాన ధర్మాల శాఖ. ఎక్కడ? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ప్రజాభిప్రాయం ప్రకారం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి ముస్లిం పాలకుడు షేర్షా. చూడండి, మనకి మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా బాబర్ 1526 ఏప్రిల్ 21న ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశం మీద స్థాపించాడు. ఆ తర్వాత హుమయూన్, మనకి బాబర్ తర్వాత హుమయూన్. బాబర్ 1526 నుంచి 1530, హుమయూన్ వచ్చేసి 1530 నుంచి 40, 1555 నుంచి 56. బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు వీళ్ళు మొఘలుల రాజులు, మొఘల్ చక్రవర్తులు. ఇక్కడ హుమయూన్ తర్వాత 1540 నుంచి 1555 మధ్య కాలంలో సూర్ వంశం పరిపాలించింది. షేర్షా సూర్. హుమయూన్కి షేర్షాకి మధ్య చూడండి, హుమయూన్ వర్సెస్ షేర్షా మధ్య
చునార్, చౌసా, కనౌజ్ యుద్ధాలు జరిగాయి. ఈ కనౌజ్ యుద్ధంలో హుమయూన్ ఓడిపోతాడు. ఓడిపోయి ఆయన లాహోర్కు పారిపోవడం జరుగుతుంది. ఈ చునార్ యుద్ధం జరుగుతుంది. చునార్ యుద్ధంలో భాగంగా హుమయూనే గెలుస్తాడు, కానీ అక్కడే ఉండి విలాసవంత జీవితం గడుపుతుంటాడు. ఆ తర్వాత చౌసా యుద్ధంలో షేర్షా గెలుస్తాడు. హుమయూన్ భయంతో గంగానదిలో దూకి ప్రాణాలు దక్కించుకుంటాడు, కానీ ఆయన భార్యను పిల్లలను కోల్పోతాడు. ఆ తర్వాత కనౌజ్ యుద్ధంలో హుమయూన్ ఓడిపోతాడు. ఓడిపోయి లాహోర్కి పారిపోవడం జరుగుతుంది. మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి, షేర్షాకి హుమయూన్కి మధ్య జరిగినటువంటి యుద్ధాలు చునార్, చౌసా, కనౌజ్. ఈ కనౌజ్ యుద్ధంలో ఆయన షేర్షా విజయం సాధించి భారతదేశంలో పరిపాలనను స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఉంటాడు. 1540 నుంచి 1545 వరకు. 1545లో కలింజర్ ముట్టడిలో భాగంగా షేర్షా ప్రాణాలు కోల్పోతాడు. షేర్షా చేసినటువంటి చివరి ముట్టడి కలింజర్ ముట్టడి. అయితే షేర్షా తానున్న కాలంలో పరిపాలన పరంగా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆయన వెండి నాణ్యం దామ్ అనే దాన్ని ప్రవేశపెట్టాడు. ఈ రూపాయి అది 1835 వరకు భారతదేశంలో అమల్లో ఉంది. అదేవిధంగా భూమిని కొలతలు వేయడం కోసం బిగా అనే కొలబద్దం తీసుకొచ్చాడు. మరియు రైతులకు ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కోసం కబూలియత్ ఒప్పంద పత్రం, అది కబూలియత్ అనే దాన్ని కూడా తీసుకొని రావడం, భూముల సర్వే, ఇలా మంచి పరిపాలన ఆయన అందించడం జరిగింది. ఆయన సమాధి ససారాం, బీహార్లోని ససారంలో ఉంది. ఆయన పులిని చంపాడు. యాక్చువల్గా ఆయన పేరు ఫరీద్. అయితే పులిని చంపడం వల్ల షేర్ ఖాన్ అనే బిరుదు వచ్చింది, షేర్షా అయ్యాడు. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 14. ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ప్రజాభిప్రాయం ప్రకారం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి ముస్లిం పాలకుడు షేర్షా. కరెక్టే. షేర్షా ప్రదర్శించిన పాలనా విజ్ఞత మరే ఇతర పాలకులు, కనీసం బ్రిటిష్ వారు కూడా చూపలేదు అని ప్రముఖ చరిత్రకారుడు క్రూక్ వ్యాఖ్యానించాడు. కరెక్టే. ఈయన కాలంలో తపాలా పద్ధతిలో పోస్ట్ ఆఫీస్ అంటే డాక్ చౌక్ అనే దాన్ని ఏర్పాటు చేసి దరోగా ఏ డాక్ చౌకీ అనే అధికారిని నియమించారు. ఇది కరెక్టే. దామ్ అనే వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. బిగా అనే కొలబద్ధతను తీసుకొచ్చాడు. కబూలియత్ తీసుకొచ్చాడు. అదేవిధంగా మనం చెప్పినటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా మనకు షేర్షా గురించి 1540 నుంచి 1545 వరకు మధ్యయుగాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి షేర్షా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. అక్బర్ కాలం నాటి భూమి శిస్తు విధానాలలో భాగంగా నష్క్ పద్ధతి అంటే ఏంటి? చూడండి, మొఘలుల్లో మనకు అక్బర్ గారు నిరక్షరాస్యులు అయినప్పటికీ అద్భుతమైన పరిపాలన అందించారు. అక్బర్ గారు ఆయన అప్పటికున్న భూమి శిస్తులన్నిటి ప్లేసుల్లో గల్లాబక్ష్, అదేవిధంగా నష్క్, జప్తు, రైత్వారి ఈ పద్ధతులను అమలు చేయడం జరిగింది. తోడర్మల్ ఉండేవాడు రెవెన్యూ మంత్రి. అక్కడ దస్సాల విధానం, గతంలో 10 సంవత్సరాలలో పడినటువంటి పంటను బేస్ చేసుకుని దస్సాల పద్ధతి, భూమి శిస్తుని బేస్ చేసుకొని, భూసారాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నష్క్ అంటే పంట విభజన ఆధారంగా ఏర్పడ్డ అతి ప్రాచీన పద్ధతి కాదు. భూమి పరిమితిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వ అధికారులు పనులను అంచనా వేసేది కాదు. ప్రతి సంవత్సరం రైతు వేసిన పంటలను బట్టి ప్రభుత్వం ఒక్కొక్క పంటను ఒక్కొక్క తిరుగా పంటల వారు నిర్ణయించడం కాదు. పాత రికార్డులను బేస్ చేసుకొని పంటను అంచనా వేసి ధాన్యంను పంచుకునే విధానమే నష్క్ పద్ధతి. మనకి షేర్షా గారు పెట్టినటువంటి కొలబద్ద ఇందాకేం చెప్పాను మనం, బిగా అని చెప్పుకున్నాం కదా. అదే అక్బర్ గారు ప్రవేశపెట్టినటువంటి కొలబద్ద ఇలాహీ గజ్. ఓకేనా? షేర్షా గారు ప్రవేశపెట్టినటువంటి కొలబద్ద బిగా. అదే మనకి అక్బర్ గారు ప్రవేశపెట్టినటువంటి కొలబద్ద ఇలాహీ గజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. మొఘలుల కాలంలో ప్రధానమంత్రి వకీల్. కరెక్టే, వకీల్ ప్రధానమంత్రి అంటారు. మొఘలుల సామ్రాజ్యంలో రాజ్యాలు లేదా రాష్ట్రాలుగా విభజించబడినవి సుబాలు. కరెక్టే.
మొఘలుల రాజ్యాన్ని సుబాలుగా డివైడ్ చేశారు. అక్బర్ కాలంలో 15 సుబాలు ఉంటే ఔరంగజేబు కాలం నాటికి 21 సుబాలు వచ్చాయి. ఔరంగజేబు కాలం నాటికి 21 సుబాలు రాజ్యాన్ని ఎక్కువగా విస్తరించాడు. క్రీస్తు శకం 1574లో జాగీర్దారీ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో మన్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టింది అక్బర్. కరెక్టే. అదేవిధంగా రాజ్యాలు లేదా రాష్ట్రాలుగా విభజించబడిన పాలనా భాగాలు సుబాలు. ఆ సుబాలకు అధిపతి సుబేదార్. కరెక్టే. ఏబిసిడి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. మొఘలుల పరిపాలనా పద్ధతులను గురించి తెలిపే గ్రంథం ముంతకబ్ ఉల్ తవారిష్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మౌర్యుల కాలం అంటే అర్థశాస్త్రం కౌటిల్యుడు, గుప్తుల పరిపాలన గురించి నీతి సారం కామాంధకుడు. అదే మొఘలుల కాలం గురించి ముంతకబ్ ఉల్ తవారిష్ బదౌని రచన. అది బదౌని రచిస్తాడు ముంతకబ్ ఉల్ తవారిష్. నెక్స్ట్ ఈ కింది వాణిలో సూర్ సురావళి, సాహిత్యరత్న, సూర్ సాగర్ అనే గ్రంథాలు రాసింది ఎవరు అంటే మనకి సూర్దాస్ గారు. సూర్దాస్ గారు వచ్చేసి ఈ గ్రంథాలు రాస్తారు. ఈయన ఆగ్రా అందకవి రాధాకృష్ణల భక్తుడు సూర్దాస్ గారు. ఆయన యొక్క రచనలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఈ కింది వానిలో సూఫీ పదజాలం, సూఫీలకు సంబంధించినటువంటి పదజాలం చూడండి. ఖాన్కా గురువుల నివాసం లేదా ఆశ్రమాన్ని ఖాన్కా అంటారు. జక్స్ దైవనామ స్మరణని జక్స్ అంటారు. ఫనా పరమాత్మలో ఆత్మ విలీనం కావడం. హక్ అంటే సృష్టికర్త. చూడండి ఈ పదజాలం మనం తెలుసుకోవాలి. హక్ అంటే సృష్టికర్త, ఫనా పరమాత్మలో ఆత్మ విలీనం కావడాన్ని ఫనా, జక్స్ దైవనామ స్మరణ, ఖాన్కా గురువుల నివాసం లేదా గురువుల ఆశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. మరాఠా దాడులు జరగకుండా రక్షణ కల్పించుటకు గాను చౌత్ పన్నుపై అదనంగా వేసినది సర్దేశ్ముఖ్. మహారాష్ట్రలు శివాజీ గారు చౌత్ పన్ను, సర్దేశ్ పన్నును విధించడం జరిగింది. వీటి గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో క్లారిటీ చెప్పుకున్నాం. నెక్స్ట్ 21. కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. పోర్చుగీస్ మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి అల్మిడా. చూడండి మన భారతదేశంలో మొదటిసారిగా వచ్చినటువంటి విదేశీయులు పోర్చుగీస్ వారు. వారిని బుడతకిచ్చులు అంటారు. పోర్చుగీస్ వారు గవర్నర్స్ ఫ్రాన్సిస్ డి అల్మిడా, అల్బుకర్క్, నినాడో చున్హో, డిసౌజా. అందులో ఫ్రాన్సిస్ డి అల్మిడా మొదటిగా వచ్చాడు. ఈయన బ్లూ వాటర్ పాలసీని తీసుకొచ్చాడు. ఈ బ్లూ వాటర్ పాలసీలో భాగంగా సముద్రం మీద గుత్తాధిపత్యం కలిగి ఉండే విధానం, అంటే సముద్రం మీద వర్తక వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకుంటారు తప్ప రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడము, రాజ్యం స్థాపించాలి అని అనుకోవడం ఇందులో భాగం కాదు. ఆ తర్వాత వచ్చినటువంటి అల్బుకర్క్ బ్రిటిష్ మనకు భారతదేశంలో పోర్చుగీస్ రాజ్యాన్ని స్థాపించాలి అని అనుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి పోర్చుగీస్ మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి అల్మిడా. కరెక్టే. సముద్రంపై ఆధిపత్యం సాధించడానికి ఇతను నీలినీటి విధానాన్ని తీసుకొచ్చాడు. కరెక్టే. కొచ్చిన్ కోటను బలోపేతం చేయడంతో పాటు కన్ననూర్ అనే కోట నిర్మించింది కూడా అల్మిడా. కరెక్టే. ఈయన ఈజిప్ట్ పై నౌకా యుద్ధం చేస్తూ మరణించాడు. నౌకా యుద్ధం చేస్తూనే ఆయన మరణించడం జరిగింది. పోర్చుగీస్ వారు భారతదేశంలో నౌకాదళం అభివృద్ధి చెందడానికి, నౌకాదళం ఆధునీకరణ సంతరించుకోవడానికి కీలకమైనటువంటి వ్యక్తులు. భారతదేశంలో ఫస్ట్ టైం వచ్చిన విదేశీయులు పోర్చుగీస్ వారు. భారతదేశం నుండి చివరిసారిగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా పోర్చుగీస్ వారే. 1961 ఆపరేషన్ విజయ్ ద్వారా వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోయారు. ఆపరేషన్ విజయ్ దాన్ని నిర్వహించింది జనరల్ చౌదరి గారు. జనరల్ చౌదరి. సో భారతదేశానికి వచ్చినటువంటి మొదటి యూరోపియన్లు, చివరిగా వెళ్ళినటువంటి వారు పోర్చుగీస్ వారు. భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే పోర్చుగీస్ వారు. అదేవిధంగా మన యొక్క బొప్పాయి, మిరప, పొగాకు, బఠానీ, పైనాపిల్, ఆలుగడ్డ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టింది ఎవరంటే పోర్చుగీస్ వారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. బుడతకీచులు అని ఏ యూరోపియన్లకు భారతీయులు పెట్టినటువంటి పేరు? చెప్పాం కదా ఇప్పుడే. బుడతకీచులు ఎవరంటే పోర్చుగీస్ వారు. నెక్స్ట్ 1857 యుద్ధాన్ని నాగరికతకు యుద్ధమని పిలిచింది
టిఆర్ హాల్మన్ లేదా టిఆర్ హోమ్స్ అంటారు ఆయన్నే, టిఆర్ హోమ్స్. చూడండి 1857 సిపాల తిరుగుబాటు జరిగింది. మంగల్ పాండే, ఈశ్వర్ పాండే. మనకు సిపాల తిరుగుబాటు గురించి సాంఘిక, ఆర్థిక, మత, రాజకీయ కారణాల గురించి కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. అయితే సిపాల తిరుగుబాటును మొదటి స్వాతంత్ర సంగ్రామం అని వ్యాఖ్యానించింది విడి సావర్కర్ గారు. సిపాల తిరుగుబాటు నాగరికులకు అనాగరికులకు మధ్య జరిగినటువంటి యుద్ధము, తిరుగుబాటు అని చెప్పింది ఎవరంటే టిఆర్ హోమ్స్. టిఆర్ హోమ్స్, ఆయన టిఆర్ హాల్మన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. రాజారాం మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మ సమాజ్, ఆది బ్రహ్మ సమాజ్ మరియు బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనే 2 విభాగాలుగా ఏర్పడింది. అయితే వాటి నాయకులు ఎవరు? చూడండి, మనకి సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం రాజారాం మోహన్ రాయ్ గారు ప్రారంభించారు. రాజా అనే బిరుదుంది ఆయనకి. నవయుగ వైతాళికుడు, పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా. అదేవిధంగా ఆయన ఆధునిక భారతదేశ పితామహుడు రాజారాం మోహన్ రాయ్. లండన్ను సందర్శించినటువంటి వ్యక్తి మరియు 4వ విలియం గారిని కూడా కలుసుకున్నారు. భారతీయుడు స్థాపించినటువంటి మొదటి పత్రిక సంవాద కౌముది. సంవాద కౌముది. చూడండి, ఇక్కడ రాజారాం మోహన్ రాయ్ గారు 1828లో బ్రహ్మ సమాజాన్ని ప్రారంభించారు. ఈ బ్రహ్మ సమాజాన్ని ప్రారంభించిన తర్వాత 1866 ఆ టైంలో ఏం జరిగింది అంటే బ్రహ్మ సమాజం విడిపోయింది. ఆది బ్రహ్మ సమాజ్ మరియు చూడండి 1828లో బ్రహ్మ సమాజం ఏర్పడింది. 1866లో బ్రహ్మ సమాజం ఆది బ్రహ్మ సమాజ్ మరియు బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా విడిపోయింది. ఈ ఆది బ్రహ్మ సమాజం ఎవరి ఆధ్వర్యంలో అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా వచ్చేసి కేశవ చంద్ర సేన్. కేశవ చంద్ర సేన్. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది 1878 ఆ టైంలో చూడండి 1878 ఆ టైంలో కేశవ్ చంద్రసేన్ తన 13 ఏళ్ల కూతురుని కూచ్ బీహార్ రాజుకి వివాహం చేశాడు. సాంప్రదాయబద్ధంగా చేశాడు. అందరినీ పురోహితులను ఆహ్వానించాడు. సో మామూలుగా దానికి వ్యతిరేకంగా వచ్చిందే ఈ సమాజాలు. కాబట్టి మళ్ళీ అది నియో బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్గా విడిపోయింది. నియో మరియు సాధారణ. నియో బ్రహ్మ సమాజ్ వచ్చేసి కేశవ చంద్రసేన్, సాధారణ బ్రహ్మ సమాజ్ శివనాథ శాస్త్రి, పండిత్ బోస్. మనకు శివనాథ శాస్త్రి, శివశంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో, శివనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వస్తుంది. వాళ్ళు అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం దాస్ ఆశ్రమాన్ని స్థాపిస్తారు. దాస్ ఆశ్రమం. అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం సాధారణ బ్రహ్మ సమాజ్ స్థాపించినది ఏంటి అంటే దాస్ ఆశ్రమం. చూడండి జాగ్రత్తగా వినండి. 1828లో బ్రహ్మ సమాజ్ అనేది రావడం జరిగింది. ఇది 1866లో ఆది బ్రహ్మ సమాజ్, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా విడిపోయింది. దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్. ఆ తర్వాత 1878లో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా కాస్త 2 రకాలుగా విడిపోయింది. నియో బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్. దానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో ఆన్సర్ వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆది బ్రహ్మ సమాజ్ వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా వచ్చేసి కేశవ చంద్ర సేన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 25 ఈ కింది వాటిని జతపరచండి. సోమ్ ప్రకాష్ అనే పత్రిక ఎవరిది? ఈశ్వర చంద్ర విద్యాసాగర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సోమ్ ప్రకాష్ పత్రిక ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు వితంతు పునర్వివాహాల కోసం పోరాటం చేయడం జరిగింది. ఆయనకు విద్యాసాగర్ అనే బిరుదు ఇచ్చింది కలకత్తా సంస్కృత కళాశాల. ఆ తర్వాత ఈయన యొక్క కృషి మేరకు 1856లో లార్డ్ డల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందాక రాజారాం మోహన్ రాయ్ గారి కృషి మేరకు
1829 డిసెంబర్లో విలియం బెంటింగ్ గారు సతీ సహగమన నిషేధ చట్టం తీసుకొచ్చారు. ఇదేమో సతీ సహగమన నిషేధ చట్టం, ఇది వచ్చేసి వితంతు పునర్వివాహ చట్టం. నెక్స్ట్ ఇండియన్ మిర్రర్ కేశవ చంద్ర సేన్. చూడండి, ఇండియన్ మిర్రర్, సులభ్ సమాచార్, ఇండియన్ డిస్పెన్షన్, ఇవి వచ్చేసి కేశవ చంద్రసేన్ పత్రికలు. ఆ తర్వాత కామన్వెల్ అనిబిసెంట్, ఈస్ట్ ఇండియన్, వివియన్ డిరాజియో, ఇవి వీటికి సంబంధించినటువంటి పత్రికలు. నెక్స్ట్ 26 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరు? మనకి 1842 ఆ టైం, మనకి 1942లో 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధము, జపాన్ ఆక్రమణ పెరిగిపోవడము, ఆ తర్వాత భారతీయుల్లో కూడా ఆహార కొరత వల్ల అశాంతి అనేది రావడము, ఇవన్నీ కారణాల వల్ల గాంధీ గారు డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చాడు. మహారాష్ట్ర వార్ధాలో సమావేశమైనటువంటి వీళ్ళు 1942 ఆగస్టు 8న తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత కలకత్తా ఐఎన్సీ సమావేశంలో కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. నాయకులందరినీ కూడా జైల్లో వేసినప్పటికీ నాయకులు లేని ప్రజా ఉద్యమంగా కొనసాగిందే క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఉషా మెహతా, మాతాంగ హజ్రా, సుచేత కృపలాని, రాజ్ కుమార్ అమృత్ కౌర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు అప్పుడు. అన్ని కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 సహాయ నిరాకరణ ఉద్యమం కింది వాటిలో దేనికి దారి తీసింది? చూడండి, 1920-22 మధ్యలో జరిగిందే సహాయ నిరాకరణ ఉద్యమం. అప్పటికే గాంధీ గారు రావడం, మనకి చంపారన్, అహ్మదాబాద్, ఖేడా, ఒకవైపు ఖిలాఫత్, రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, ఈ అన్ని సంఘటనల తర్వాత 1920లో గాంధీ గారు ప్రారంభించింది సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ ఉద్యమం 1922 ఫిబ్రవరి 5 వరకు జరిగింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరా సంఘటన జరగడం, ఈ చౌరీ చౌరా సంఘటనలో అక్కడ పోలీస్ స్టేషన్ తగలబెట్టిన సందర్భంలో మరణం చోటు చేసుకోవడం వల్ల, ఆ మరణించింది కూడా భారతీయులే కాబట్టి గాంధీ గారు బార్డోలి నుంచి సహాయ నిరాకరణను ఉద్యమాన్ని ఆపివేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. మనకి భారతదేశంలో 1905 నుంచి 11 మధ్య వందేమాతర ఉద్యమం, 20 నుంచి 22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం, 1930 నుంచి 34 మధ్య శాసన ఉల్లంఘన ఉద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, ఇవి కీలకమైనవి. సో గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మొదటిది, ఓవరాల్గా రెండవది సహాయ నిరాకరణ ఉద్యమం. కాంగ్రెస్ తొలిసారి ప్రజా ఉద్యమంగా అవతరించింది. కాదండి, తొలిసారి కాదు, ఎందుకంటే తొలిసారి అనేది వందే మాతర ఉద్యమం, ఇది రెండోది. హిందూ ముస్లిం ఐక్యత పెరిగింది, ప్రజల మనసుల్లో బ్రిటిష్ వారి మీద ఉన్న భయం తొలగింది. సో బి అండ్ సి. సహాయ నిరాకరణ ఉద్యమం గురించి సరైనవి ఏంటి అంటే, హిందూ ముస్లింలు కలిసి చేశారు. ఎందుకంటే ఖిలాఫత్ ఉద్యమం అనేది జరుగుతుంది మధ్యలో. ఆ ఖిలాఫత్ ఉద్యమం, ఖలీఫా పదవి పునరుద్ధరణ, గాంధీ గారు కూడా దానికి నాయకత్వం వహిస్తాడు. కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 ఈ క్రింది వారిలో ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా వ్యవహరించలేదు? దాదాబాయి నౌరోజ్ చేశారు. ఫస్ట్ టైం 3 సార్లు చేసినటువంటి వ్యక్తి దాదాబాయి నౌరోజ్. జవహర్లాల్ నెహ్రూ గారు 6 సార్లు చేశారు. మోతీలాల్ నెహ్రూ గారు చేశారు. బాల గంగాధర్ తిలక్ గారు ఐఎన్సీకి అధ్యక్షుడిగా వ్యవహరించలేదు. చూడండి, ఐఎన్సీ సమావేశాలు జరిగినటువంటి ప్రాంతాలు, అధ్యక్షులు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 ఈ కింది వాటిలో కాలానుక్రమంగా ఉన్నదాన్ని గుర్తించండి. చూడండి, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, పూనా ఒప్పందం, సైమన్ కమిషన్, గాంధీ ఇర్విన్ కాదు. గాంధీ ఇర్విన్ సైమన్ కమిషన్ ఇది కాదు. పూనా ఒప్పందం ఎందుకంటే ఫస్ట్ సైమన్ కమిషన్ 1927-28 27లో ఏర్పాటు చేస్తారు, 28లో ఇండియాకు వస్తారు సైమన్ కమిషన్. ఆ తర్వాత సైమన్ కమిషన్ బేస్ చేసుకొని 1930 నుంచి 32 మధ్య రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు. ఆ తర్వాత 1931లో గాంధీ గారితోటి ఇర్విన్ గారు ఒప్పందం చేసుకొని రెండవ ఐఎన్సీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీ గారు హాజరు కావడం జరిగింది. ఆ తర్వాత పూనా ఒప్పందం, కమ్యూనల్ అవార్డు రావడం, కమ్యూనల్ అవార్డును అంబేద్కర్ గారు స్వాగతించడం, గాంధీ గారు వ్యతిరేకించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి పూనా ఒప్పందం, ఎర్రవాడ జైల్లో గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు గాంధీ గారికి మరియు
అంబేద్కర్ గారికి మధ్య రాయబారం నడిపి మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య గారు. ఇది మనకు పూనా ఎర్రవాడ జైలు పూనా ఒప్పందం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. మనకు హిస్టరీ పరంగా ఏ అంశం తర్వాత ఏ ఉద్యమం తర్వాత ఏది జరిగింది, మనకు ఇయర్స్ అనేవి అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా కీలకమైనటువంటి ఘట్టాలు గుర్తుపెట్టుకోవడం వల్ల కాన్సెప్ట్గా వాళ్ళు క్వశ్చన్లు అడిగినప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకోండి, అన్ని దగ్గరే ఉన్నాయి. ఇలా ఎలిమినేట్ చేయాలి అంటే మనకు సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఆజాద్ హింద్ ఫౌజ్ ఎప్పుడు ఏర్పాటైంది? మనకు ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశ సైన్యము 1943 అక్టోబర్ 21న నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు. మనం చూసుకుంటే కెప్టెన్ మోహన్ సింగ్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ని సుభాష్ చంద్రబోస్ గారికి అప్పగించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు ప్రమాణ స్వీకారం చేసింది అక్టోబర్ 21, 1943. ఆయన యొక్క ప్రభుత్వాన్ని గుర్తించినటువంటిది ఫస్ట్ టైం జపాన్ అండమాన్ నికోబార్ దీవుల మీద శ్వాసను కూడా ప్రకటించుకోవడం జరిగింది. ఇవి మనకు ఇందులో ఉన్నటువంటి హిస్టరీకి సంబంధించిన MCQs. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో దీనికి సంబంధించి ఆల్రెడీ 9 వీడియో చేసుకున్నాం. ఇది హిస్టరీకి సంబంధించి 10వ వీడియో, మరియు జాగ్రఫీకి సంబంధించి 2 మోడల్ పేపర్లు, మరియు హ్యూమన్ జాగ్రఫీ మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత సోషియాలజీ 8 మోడల్ పేపర్లు, కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మ్యాగజైన్స్లో ఉన్నటువంటివి 6 పార్ట్లుగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.